Hi students, welcome to Academy Venkateswar online classes. రీసెంట్లీగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ లో ఇండియన్ ఎకానమీ నుండి ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్నకి ఆన్సర్ ప్రెసెంట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ తెలుగు అకాడమీ బుక్ లో ఈ బిట్గా ఆన్సర్ ఉంది. అయితే దీని ఒకసారి మనం పరిశీలిద్దాం. రానున్నటువంటి ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ కైనా కూడా ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? భారతదేశ రూపాయి చిహ్నం ఇదనమాట. ఓకేనా? దానికి కోడ్ ఏంటంటే INR. దీని ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఈ రూపాయి యొక్క చిహ్నం ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2010 జూలై నుండి అమల్లోకి వచ్చింది. మనం FAO ఎగ్జామ్ అడిగిన పెట్టి ఇదే. అయితే అంతకు పూర్వం మనం రూపాయి యొక్క చిహ్నంగా దేని వాడేవాళ్ళనంటే RS గుర్తు వాడుకలో ఉన్నింది. 2009 మార్చ్ 5న భారత ప్రభుత్వం కొత్త గుర్తును సూచించడం కోసం ఒక బహిరంగ పోటీని నిర్వహించడం అనేది జరిగింది. వచ్చిన అనేక ఎంట్రీల నుండి ఐఐటి బొంబాయికి చెందినటువంటి ఉదయ్ కుమార్ సూచించినటువంటి ఒక చిహ్నాన్ని మనకి ప్రస్తుతం రూపీకి చిహ్నంగా వాడుతున్నారు. ఓకేనా? కొత్త గుర్తు దేవనాగరి లిపి అక్షరమైనటువంటి ఇది లాటిన్ క్యాపిటల్ అక్షరమైనటువంటి ఆర్ల సమ్మేళనం ఆధారంగా రూపొందించినటువంటి చిహ్నమే ఈ రూపాయి యొక్క చిహ్నము ప్రస్తుతం అమల్లో ఉన్నది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియన్ అకాడమీ క్లాసెస్ కోసం, ఏపీ అకాడమీ క్లాసెస్ కోసం మన అకాడమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.